హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ శబ్దంలోని పుల్లింగంలోని రెండవ శబ్దం కవి శబ్దం. ఇకారాంతః పుల్లింగః కవి శబ్దః. కవి అంటే దీర్ఘం ఏమొస్తుంది? కవి ఈ అనేది వస్తుంది కాబట్టి ఇకారాంతః అనే అవుతుంది. తర్వాత ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇటు ఏమో విభక్తులు అనేది రాయాలి. తర్వాత ఇది కవి, కవి, కవ్య, హే కవి, హే కవి, హే కవ్య, కవిం, కవి, కవినా, కవిన్, కవినా, కవిభ్యాం, కవిభిః, కవ్యే, కవిభ్యాం, కవిభిః, కవే, కవిభ్యాం, కవిభ్యః, కవే, కవయో, కవినాం, కవౌ, కవ్యో, కవేషు. తర్వాత దీన్ని సింపుల్గా ఎలా రాయాలంటే ద్వితీయ విభక్తిలో మొదటి అంటే ప్రథమ మరియు ద్వితీయ ఈ రెండు సేమ్ ఉంటుంది. తర్వాత ఈ మూడు సేమ్ ఉంటుంది. తర్వాత ఈ రెండు సేమ్గా ఉంటుంది. ఇది మొదటి ఏం వచ్చేదాన్ని హే అనేది ఇక్కడ యాడ్ చేయాలి అంతే సంబోధనకి. తర్వాత ఏకవచనంలో ఈ రెండు సేమ్ ఉంటుంది.